ఏం పేరు బాబాయ్? పేరు మారే మారే. ఇక్కడే కదా మీది, ఇదే కదా. సో అంటే రకరకాలైనటువంటి ప్రచారం అవుతుంది. 73 లక్షలకి ఇక్కడ ఏకగ్రీవం అయిపోయింది సర్పంచ్ అని చెప్పేసి. నిజంగా ఏకగ్రీవం అయిపోయిందా ఇంకా మిగిలి? ఏకగ్రీవంగా పెట్టిండు, సంతకాలు చేసిరు, కానీ కొంతమంది ఒప్పుకుంటలేరు. ఇక అది రేపు అయితే ఇక అది ఎవరు అయింది తెలుస్తుంది. ఇక ఇయ్యాల వరకు తెలియదు. ఇక ఇయ్యాల కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మాకు వద్దు ఏకగ్రీవం వద్దని, కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మా కావాలి ఎలక్షన్ ఎవరు కుదరదామంటే వాడే గెలుస్తాడు, పెట్టాలి సర్పంచ్, పార్టీకి సర్పంచ్ నిలబడాలని చెప్పి కొంతమంది అట్లా. ఇక మనం ఏది చెప్పట్లేదు. ఇప్పుడు మనకి ఈమె పేరు బాగా వినపడుతుంది కదా, సమీనా అనేటువంటి సమీనా కాసిము. 73 లక్షలకి వేలంపాట నిర్వహించిన దాంట్లో ఆమె ఎక్కువ పాట పాడింది కాబట్టి వాళ్ళే సర్పంచ్ అంటా ఉన్నారు కదా. రాణిని ఎన్నుకున్నది కాబట్టి సర్పంచ్ కి ఆమె నిలబడ్డట్టే. ఇక కొంతమంది వీళ్ళందరికి నామినేషన్ చేసిన వాళ్ళు మాకు ఏకగ్రీవంగా ఉండాలి మాకు అని చెప్పి వాళ్ళు పైసలు ఆశపడి ఆమెను ఎన్నుకున్నారు. 7 లక్షలు ఏం కట్టినారు. 7 లక్షలు కూడా కట్టిండు ఆయన. భయాన్ని కట్టారు కదా. కొంతమంది సంతకాలు చేసిరు. 7 లక్షలు ఏం భయాన్ని ఇచ్చిరట. మేము పోలే ఆడి కానీ ఆ దేవుని గుట్ట కడిపోయి మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు మీ అసొంటోళ్ళు పోలేదా? మీ అభిప్రాయం ఏం లేదా? మరి ఎట్లా మరి ఇది? ఇక మేము పోగానే ఇక రమ్మన్నారా? మరి మమ్మల్ని ఎవరు రమ్మని వాళ్ళే పెద్ద మనుషులు, వాళ్ళే మాట్లాడుకుని పోయి మాట్లాడుతున్నారు. పెద్ద మనుషులు ఎవరు ఇంకా? మరి ఇప్పుడు మీ అసంటోళ్ళని, ఇప్పుడు మీకు కూడా ఓటు ఉన్నది, మీరు కూడా ఓటు వేయొద్దని మీరు కూడా నిర్ణయించుకున్నటువంటి అధికారం ఉన్నది. సో వాళ్ళే డిసైడ్ చేస్తే మీ అసంటోళ్ళు ఊకోరు కదా. అది మాకు చెప్పాలి, మేము పోలే, మమ్మల్ని రమ్మలే చేయలే. ఇక వాళ్ళే ఒక 10-15 మంది దాకా పెద్ద మనుషులు వాళ్ళే అంతా ఒక తీరోలే ఉండరు. ఇక పాటికో 4-10 మంది, పాటికో 10 మంది దాకా పోయి మాట్లాడుతారు. ఇక మనం మనం ఏం మాట్లాడతాం? అది వెనకడ ముచ్చట్లయితే ఏమన్నా మాట్లాడుకుంటాం, కానీ ఇప్పుడు ముచ్చట్లల్లా ఎన్నుకున్న సంగతి మనకు. ఇప్పుడు మరి మిగతా వాళ్ళు కూడా 16 మంది కూడా నామినేషన్ లేచింది కదా ఇక్కడ, వాళ్ళు కూడా వేలం పాటలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా పాడిలా? పాట పాడే వాళ్ళు ఎన్నుకున్నారు. పాట పాడే వాళ్ళకి సంతకాలు చేస్తే ఇక్కడ అయిందని. కానీ ఈ ఊరోళ్ళు కొంతమంది ఒప్పుకుంటలేరు. వద్దు, గుడికి తాపర్ 2000 3000 గాని 8000 గాని గుడికి కట్టుకున్నాం, గాని గుడికి ఎందుకు ఆయన తోటి ఎందుకు అటు పియాలి వద్దా అని కొంతమంది. ఇక అది ఇక దాంట్లో ఒక్క తీరగలేదు. ఊరు ఏడు మాత్రం ఎక్కడిదక్కడ ఇస్తాళ్ళు అయిపోతుంది. అది ఎట్లయితే మరి ఇప్పుడు ఎన్నుకున్నటువంటి ఈ కాసిం ఆయన ఉన్నాడు కదా, ఆయనే నజీమా కాసిం, వాళ్ళు ఊర్లోనే ఉంటారా? ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఊళ్ళోనే ఉంటారు. వాళ్ళు కొడుకు జాపే, కోడలకు జాపేనట. వాళ్ళకి కానీ తండ్రి ఈడ ఉంటారు, గోశావులు ఆడ ఉన్నాయి, ఆడ సెలక పొలం అంతా అక్కడ ఉంటుంది. ఇక వాళ్ళు అక్కడ ఉంటారు. ఇక సమీనా కాసిం ఎవరు? సమీనా అంటే ఎవరు? ఆయన కోడలే. కోడలు ఇక్కడ ఉండదు కదా ఇప్పుడు హైదరాబాద్ లో. వాళ్ళు ఏడ ఉంటే మరి ఆయన తండ్రి మావ చూసుకుంటాడు. కాదు మరి సర్పంచ్ అంటే ఇప్పుడు నీ ఆసనుకో నా ఆసనుకో ఆపతుంటే పింఛన్ రాకపోతున్నావు, బిజన్ రాకపోతే ఆలోచన. ఇప్పుడు అవే ఆలోచన. ఇప్పుడు సాపత వచ్చేవాడని కొట్టుకుంటాడు అనుకుంటాడు. ఆడ పంచాయతీలో పొత్తులు లేచి పంచాలి ఏదని ఒకటి ఉంటది. పెద్ద మనుషులు మాట్లాడతారు కదా, మరి సర్పంచ్లు ఏం ఎట్లుంటది అని ఆలోచన చేస్తారు. ఇప్పుడు నువ్వేమనుకుంటావు? ఇప్పుడు మరి పైసలు ఇంకా ఇంకో 20 లక్షలు ఎక్కువైనా మంచిదే కానీ ఏకగ్రీయంగా ఎవరికైనా ఇద్దామని ఉన్నదా, లేకపోతే ఓటేసే ఎన్నుకుందాం? ఏకగ్రీయంగా ఎవరు లేరు కానీ దీని మొత్తం మీద అట్లా ఏకగ్రీయంగా ఎన్నుకోవద్దు అని ఆలోచన మాత్రం. ఏకగ్రీయంగా వద్దు నేను కాదు కానీ వేరే వాళ్ళు, పక్క వాళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు అంతా వీళ్ళంతా ఒక జమ అయ్యారు. వాళ్ళు ఇక జమ అయ్యి అది ఎట్లయితుందో మనకు తెలియదు. కానీ ఇక మనం ఏం చెప్తాము అసలు మనం అందరితో కూర్చోలేంగా. ఇక వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ వ్యక్తి వాళ్ళు అంతా మా చదువుకున్న వాళ్ళైనా చదువుకోకపోయినా కానీ ఒక ఓటు అయితే మాత్రం అందరికి సమానమైనటువంటి హక్కే ఉంది. ఏకగ్రీయంగా ఎన్నుకున్నాక ఇంకా ఓట్లు ఎక్కడ ఉన్నాయా? 16 మంది ఉన్నారు కదా ఇప్పుడు లైన్ లో. అయితే 16 మంది ఉన్నారు కదా. ఆడ నెంబర్లు ఉన్నారు. ఆడ నెంబర్లు కూడా కొంతమంది నిర్వహించుకున్నారు అన్నట్టు. నిన్న 11 మంది ఏం అయ్యారట. కానీ ఇక అది ఏది ఇంకా బయట పడలే. రేపటి వరకు కానీ ఏదైనా తెలుస్తుంది.